నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. భర్త భార్యతో ఎలా ప్రవర్తిస్తుంటే భార్య విడాకులు కోరవచ్చు. భర్త తను ఇంటికి హెడ్, భార్యాభర్తల మధ్య. భర్త తను ఉద్యోగానికి వెళ్తాడు, ఒకవేళ భార్య కూడా ఉద్యోగానికి వెళ్తే పర్వాలేదు, హస్బెండ్ వైపు ఇద్దరు సంపాదన ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఇష్యూస్ అక్కడ గొడవలు ఇంట్లో తక్కువగా ఉంటాయి. ఒకవేళ భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు, భార్య హౌస్ వైఫ్ అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భార్యలకి వాళ్ళు భర్తకి చేయవలసిన సేవలు చేయండి. పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందర ఆయనకి ఇవ్వాల్సిన బ్రేక్ఫాస్ట్ పెట్టండి, మీరు తినండి, ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టండి, తప్పులేదు. ఆయనకి క్యారేజు బ్యాగు అన్నీ ఉంటాయి, ఆయన కిట్టు అన్నీ రెడీ చేసి ఇస్తే ఇంకా ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీకు ఇంట్లో మీ పనులన్నీ చేసుకొని టీవీ చూసుకుంటారా, మీ ఇష్టం, అది అంతా మీ ఇష్టం, అది ఫ్యామిలీగా. కానీ మీరు భార్య ఆయనని ఎక్కువగా టార్చర్ పెట్టకూడదు, వేధించకూడదు. ప్రతిదానికి ఎవరో పక్క వాళ్ళు ఏదో కొన్నారని చెప్పి స్తోమతలో సపోజ్ మీ తక్కువ స్టేటస్ మీకు తక్కువ ఉంది అనుకుందాం, మీ ఇంటి పక్కవాడు స్టేటస్ ఎక్కువ ఉంది అనుకుందాం. మీ పక్కవాడు వస్తుంది, ఏమంటే ఏమో ఇవాళ ఇది కొన్నాను అది కొన్నాను వచ్చి మీకు రెచ్చగొడుతుంటుంది. కొంతమంది ఇలా కూడా ఉంటారు, కావాలని గొడవ పెట్టడానికి. మేము ఇవాళ బ్రహ్మాండది పెద్ద టీవీ కొన్నాను తెలుసా, మీ ఇంట్లో చిన్న టీవీ ఉంది ఎగ్జాంపుల్ అంటే, ఒక చిన్న గొడవ పెడుతున్నాం మేడం. ఈవిడికి పౌరుషం వస్తుంది, పౌరుషం వచ్చి భర్తకు ఫోన్ చేస్తుంది, ఏమండి మన పక్కింటి వాళ్ళు పెద్ద టీవీ కొన్నారండి, మీరు కూడా నాకు ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు టీవీ కొనేయాలంటది. ఇక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇదే వేధింపులు అంటారు భార్యాభర్తల మధ్య. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భార్య కూడా భర్త యొక్క స్తోమత చూసుకోవాలి. భర్త ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆ సంపాదనలో మన ఇంట్లో ఖర్చులకు పెట్టుకొని మనం కొంచెం సేవింగ్ చేసుకొని రేపు పొద్దున పిల్లలు పుడితే వాళ్ళకి కొంచెం ఇవ్వాలి, వాళ్ళకి చదువుకుని పక్కవాడు గురించి ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు. ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. మన సంపాదన, మన ఆస్తి, మన ఇష్టం. పక్కవాడు అసలు అలాంటి వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇంటికి రానికండి. వాళ్ళు కొనిస్తారా, ఎంకరేజ్ చేశారు వాళ్ళు కొనిస్తారా మనకి? వాళ్ళ మన ఆయన కన్నా పెద్ద పోస్ట్ అనుకోవాలి ఒకసారి అనుకోండి. ఉదాహరణకి మీ వారికి 50,000 వస్తే ఆయనకి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది వాళ్ళ పక్కవాడే భర్తకి. అప్పుడు మనం ఎలా కంపేర్ చేసుకుంటాం పక్క వాళ్ళతో? దయచేసి అలాంటి కంపారిజన్ చేయకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండండి. ఈ చిన్న వాటికి చీటికి వాటికి గొడవలు పడకండి. అనవసరంగా పెద్ద చిన్న ఇష్యూని పెద్దగా భూతద్దలను చూడకండి. ఇంకోటి కూడా చెప్తున్నా, భార్య ఏం చేసేస్తుందంటే ఇంట్లో భర్త కనుక ఒక ప్రవర్తనలో ఏదైనా తేడా వస్తే ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి చెప్పేయటం, లేదంటే ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేయటం తప్పు. భార్య భర్తల మధ్య గొడవ మీ ఇద్దరి మధ్య ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలి. పక్కవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కవాడు వింటాడు, వాడు వచ్చి మీ పరిష్కారం చేస్తాడా మీకు? మీ ఇంటి విషయాలు వీధి దాకా ఎందుకు, బయట దాకా ఎందుకు, స్ట్రీట్ దాకా ఎందుకు వెళ్తున్నారు మీరు? మీ గొడవలు పంచాయతీ బయట దాకా ఎందుకు వెళ్తున్నారు? మీ గొడవలు అమ్మా నాన్న ఎందుకు చెప్తున్నారు? మీ గొడవలు మా అత్తగారు మామగారి దాకా ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు హ్యాండిల్ చేసుకోలేరా చిన్న ఇష్యూని? భర్త కూడా చెప్తున్నా, భార్యని సరిగ్గా చూసుకోవాలి. ఏదో పెద్ద నేను తోపు కానీ నేను 50,000 సంపాదిస్తున్నా చెప్పి నలుగుమని ఉండు, కాఫీ తీసుకురా, టిఫిన్ తీసుకురా. బిహేవియర్, ప్రవర్తన, మీ ప్రవర్తనను బట్టే భార్య నడుచుకుంటుంది. మీ ప్రవర్తనలో ఏదైనా తేడా వస్తే ఆమెకి తేడా వస్తుంది, ఆమెకి చిర్రెక్కుతుంది. కాబట్టి భార్య అయినా భర్త అయినా అన్యోన్యంగా ఉండాలి తప్ప చీటికి మాటికి కొట్లాట్లు పెట్టుకొని అనవసరంగా రోడ్డు పాలవటం, ఇల్లు ఆమె అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోవటం, తర్వాత నేను రాను అని చెప్పటం. ఇక్కడ ఈయనకి టెన్షను, అక్కడ ఆవిడకి టెన్షను. ఆయన వస్తాడని ఈమె అనుకోవడం, ఈయన వస్తాడని ఆవిడ అనుకోవడం, ఒకరు మిస్అండర్స్టాండింగ్. ఒకవేళ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళి తెచ్చుకోపోయి వెళ్ళి, నీ భార్య కదా, నా మోషన్ ఎందుకు నీకు? రాను అంటది. రాను అన్నప్పుడు మీ అత్తగారు మామని రిక్వెస్ట్ చేయి, ఏం సార్ ఏంటి చిన్నదానికి గొడవ చేయడం ఏంటి, బాగోదు అది. పక్కన సొసైటీలో ఉంటున్నాం మేము, ఎంత ఇదిగా ఉంటుంది మాకు, నా పేరు పోతుంది, నాకున్న మంచి పేరు ఉంది నాకు మా సొసైటీలో, నా పేరు చెడ్డ, దీనివల్ల పెద్ద ఇష్యూ అయిపోతుంది నాకు, దయచేసి వెంటనే పంపండి అని మీరు రిక్వెస్ట్ చేయండి. దీనివల్ల అనవసరంగా మీ అమ్మా నాన్నగారు అక్కడ ఉంటారు, వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళకి టెన్షను. మీరు చెప్పడానికి మీరు ఎక్కడ ఫీల్ అవుతారు, వాళ్ళు పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఏమనుకుంటారో అని కొంతమంది కొడుకులు దాచిపెడతారు. ఏం నాన్న మేము బాగానే ఉన్నాం ఇక్కడ అంటారు. పాపం వాళ్ళు నిజమే అనుకుంటారు. కానీ జరిగిన రామాయణం ఇది కదా, ఇంత పెద్ద ఇష్యూ కదా. చిన్న ఇష్యూకి ఏదో మాట అన్నాడు ఆయన, మాట అన్నందుకు నువ్వు దాన్ని పెద్దగా పట్టింపు పెట్టి పెద్దగా తెగించి పెద్దగా చేసి ఎక్స్పోజ్ చేసి ఊరు పక్క వాళ్ళకి చుట్టుపక్క వాళ్ళకి అత్తలకి అక్కలకి అమ్మలకి అందరూ చెప్పాలా? నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు అయితే మన గొడవలు సొంత అన్నం కూడా చెప్పకూడదు, సొంత చెల్లెలు కూడా చెప్పకూడదు. అది మీ ఇద్దరి మధ్యనే ఉండాలా గొడవ. అందుకని అంటారు ఏదైనా ఇష్యూ 4 గోడల మధ్య అని ఎందుకు చెప్పారు ఈ మాట? మన విషయం, మన కుటుంబం, మన ఇల్లు, మన పిల్లలు, అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. మన పిల్లలు తప్ప బయటవాడికి చెప్పకూడదు. ఏదైనా సరే, అన్నైనా సరే, తమ్ముడైనా సరే, అమ్మ అయినా, నాన్నైనా, అత్త అయినా, కోడలు, ఎవరు మా మామైనా, ఎవరికి చెప్పకూడదు. ఇలా ఉంటేనే భార్యాభర్తలు చక్కగా సక్రమంగా చేసుకుంటారు.
నాకు చాలామంది ఇదే కేసులు ఫ్యామిలీ కోర్టు పోతే ఇదే గొడవ. నేను చెప్పబోయేది అంటే భార్యాభర్తలు అన్యాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.